అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యంట్ 115వ భాగం. రచయిత వనజ గారు. శాస్త్రి గారు మాట్లాడిన మాటలన్నీ విన్న శర్మగారు సంచి పట్టుకుని తన ఇంటికి పోక చెల్లెలింటి గేటు దాటి వరండాలోకి వచ్చి మరి నిల్చున్నారు. ఎప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నా కూడా ఇన్ని మాటలు బయటికి వినపడలేదు. అలాంటిది చెల్లి బావ ఉండగానే ఏదో పెద్ద పెద్దగా మాట్లాడి వినిపించరికి ఈ వరండాలోకి వెళ్ళి బావగారిని కాకుండా చెల్లెల్ని పిలుస్తున్నారు. శ్యామల శ్యామల అంటూ కలల్లో కారుతున్న నీళ్ళని ఒత్తుకుంటూ ఆవిడ బయటకు వచ్చేసరికి శర్మగారు కనపడ్డారు. ఇక అన్నం చూసి నా చెల్లి ప్రాణం ఉండబట్టలేక వెక్కిల మధ్య ఏడ్చేసింది. ఎంతగా అంటే ఆ ఏడుపు శబ్దం రూమ్లో ఉన్న శాస్త్రి గారికి కూడా వినబడేలాగా ఇప్పుడు ఇంత గట్టిగా ఎందుకు ఏడుస్తుంది అనుకుంటూ ఆయన బయటకు వచ్చేసరికి అన్న దగ్గర తను మాట్లాడింది మొత్తం చిట్టా విప్పేస్తూ ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే నాకు బాగోలేదు అనే కేవలం కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాను. దానికి నిప్పుల మీద పచ్చిగడ్డి వేసినట్టు బగ్గుమన్నారంటూ శ్యామల మొత్తుకుంటుంటే ఆవిడ నెలసరిలో ఉన్నారన్న సంగతి తెలిసి కూడా దగ్గరికి తీసుకున్నారు శర్మగారు. అది చూసి శాస్త్రి గారి పెదవులు ఒకవైపుకు సాగాయి. ఏంటి శాస్త్రి, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు ఈ మూర్ఖత్వం అంటూ శర్మగారు సీరియస్గా బాంబర్దైన బావను నిలదీసేసరికి, ఓ మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా బావగారు, నవ్వొస్తోంది అంటూ శాస్త్రి గారు చెప్పేసరికి ముఖం చిట్లించారు శర్మగారు. నేను నీ కంటికంత కానివాడిలాగా కనబడుతున్నానా అంటూ ఆయన ఇంకొంచెం సీరియస్ అయ్యేసరికి, కానివాడిలాగా కాదు శర్మ, ఈరోజు నీ చెల్లెల్ని విశ్రాంతి తీసుకోకుండా నెలసరి అయిన పనులు చేయమంటున్నానని కేవలం అన్నందుకే అంత శోకండాలు మొదలుపెట్టి అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బాధలని చెప్పుకుంటోంది. మరి ఇన్ని సంవత్సరాలుగా నా చెల్లెలు అన్నయ్య మా ఆయన నన్ను ఈ విషయంలో కష్టపెట్టాడని ఏ రోజు నా ఇంటి గడప తొక్కిందే లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వుతో అక్కడ నువ్వేదో తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నట్లుగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు నీ చెల్లెలు మాత్రం ఒక మాట అంటూనే ఇంత రాద్ధాంతం చేసిందని శాస్త్రి గారంటే దానికి ఒప్పుకోవడానికి మాత్రం శర్మగారికి మనసు లేదు. ఇప్పుడు అవన్నీ అవసరమా? తనకి బాగోలేదనే కదా విశ్రాంతి అడుగుతోంది. ఒక పూట నువ్వు పండుకుంటే ఏమైపోతావు? అయినా నీకు వంటలు వచ్చు కదా అంటూ శర్మగారు నిలదీసేసరికి, అవునా, అయినా ఆడవాళ్ళు వాళ్ళకి ఇవన్నీ అలవాటే కదా శర్మ, అందుకనే మన కడుపులో మాడుస్తారా ఏంటి? పూజలు చేసుకోవద్దు సరే, కానీ వండి పెట్టడానికి ఏమైంది? అవతల నా చెల్లెలు చేస్తుంది కదా అంటే ఈవిడ మాత్రమే మగువ, నా చెల్లెలు కాదా అంటూ శాస్త్రి గారు రివర్స్లో అడిగేసరికి ఒక క్షణం సైలెంట్ అయిపోయారు శర్మగారు. నిజమే, ఏమని ఆలోచిస్తాడు? అసలు ఏ రోజైనా కమల నాకు బాగోలేదండి, నేను ఈరోజు చేయలేను, మీ చెల్లెల దగ్గర తెచ్చుకోండి లేదా బయట నుంచి తీసుకురండి అని అన్న పాపాన పోలేదు. కనీసం ఆమె నెలసరొచ్చిందని చెప్పుకునే స్వాతంత్రం కూడా శర్మగారు ఇవ్వలేదు. ఆమె పూలు పెట్టుకోకుండా ఉండటం, వేషధారణ బట్టే ఆమెను దూరం పాటించేవాడే తప్ప ఏ రోజు కూడా పక్కన కూర్చొని అంత బాగుందా అని అడిగిన పాపాన పోలేదు. ఈరోజు చెల్లెలకు వచ్చేసరికి మాత్రం నొప్పి ఆయన గారికి వస్తోందనుకుంటూ నా చెల్లెల్ని 3 రోజులు నేను ఇంటికి తీసుకుని వెళ్తున్నానని చెప్పారు. అవి నిజాలేమీ ఒప్పుకోవడానికి మనసు రాక, మరి ఇక్కడ నేనొక్కడిని ఏం చేయమంటారు బావగారు, మీ చెల్లెల్ని ఇంటికి పంపించి అంటూ శాస్త్రి గారు రివర్స్లో అడిగేసరికి, అవసరమైతే నువ్వు కూడా మా ఇంటికి రా అని గౌరవం లేకుండా శర్మగారు పిలిచేసరికి, ఏ హక్కుతో రాను? మీ ఇంటికి కూతురునిచ్చిన వియ్యంకుడిగా రానా? నా చెల్లెల్నిచ్చిన బామర్దిగా రానా? లేకుంటే మీ చెల్లిని చేసుకున్న బావగా రానా అంటూ ఆయన అనేసరికి, ఈ మధ్య నీకు కొత్త బంధుత్వాలు ఎక్కువయ్యి మాటలు కూడా చాలా మితిమీరాయి శాస్త్రి అని అంటూ శర్మగారు, ఆయన ఏదో 10th క్లాస్, శాస్త్రి గారు ఏదో యూకేజీ పిల్లాడు తన ముందు మాట్లాడినట్టుగా ఫీల్ అయితే చెప్పేసరికి, బావగారు మర్చిపోతున్నట్లున్నారు, మీకు నాకు మధ్య పెద్ద వయసు వ్యత్యాసం కూడా లేదు. నిజాలు మాట్లాడుతుంటే కొత్త బంధాలు, కొత్త నీళ్లకు మాటలు వచ్చాయా అని అంటున్నారు. సరే, మీరంతా మీ చెల్లిని తీసుకొని వెళ్తున్నారంటున్నారు కాబట్టి మీ ఇంటికి అల్లుడు హోదాలోనే వస్తాను పదండి అంటూ శ్యామల వైపు చూసి, వెళ్ళి నీ బట్టలు నా బట్టలు సర్దుకొనిరా, అసలే చాలా కాలం అయింది నీ పుట్టింటికి అల్లుడి హోదాలో వెళ్ళి ఆ మర్యాదలన్నీ పుచ్చుకోవడానికి అని చెప్పగానే ఆయన మీద ఉక్రోషంతో వెళ్ళి తన ఇద్దరివి 2 జతల బట్టలు బ్యాగ్లోకి ఇంటికి తాళం వేసి అన్నతో పాటు పుట్టింటికి పక్క వీధికి వెళ్ళింది శ్యామల. తన భర్తతో సరుకులు తీసుకొస్తారని వెళ్ళిన ఆయన తన అన్నయ్య వదినలని తీసుకురావటం ఏంటో బోధపడక, అది అడగడానికి కూడా ధైర్యం సరిపోక శర్మగారి చేతుల్లో సంచి తీసుకొని, బాగున్నారా వదిన అని అడుగుతుంటే, ఏం బాగోలే వదిన అంటూ అక్కడ జరిగింది మొత్తం చిట్టా విప్పేసి
మీ అన్నయ్య మారిపోయాడు వదినా. నాకు చాలా విశ్రాంతి కావాలి. నడుములు లాగేస్తున్నాయంటూ గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది శ్యామల. నా చెల్లికి ఒక పని కూడా చెప్పకుండా చూసుకో అని చెప్పి కోపంగా శర్మగారు తన రూమ్‌లోకి వెళ్ళిపోయేసరికి అన్నయ్య ఏంటిదంతా అన్నట్లుగా చూసింది కమల. అన్నీ సర్దుకుంటాయమ్మా అని చెప్పి శాస్త్రి గారు లోపలికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ కోసం వెరైటీస్, ఇక శ్యామల కోసం కూడా బెల్లం కాచిన నీరు తీసుకొని వెళ్ళిచ్చింది. అవి తాగి రెస్ట్ తీసుకోమని చెప్తూ బయటకొచ్చేసిన చెల్లిని చూసిన శాస్త్రి గారు, శర్మగారు ఆ చుట్టుపక్కల లేరు అని నిర్ధారించుకున్నాక ఆవిడతో మాట్లాడాలని పిలిచారు. ఏంటన్నయ్య, ఏమైనా కావాలా? బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మజ్జిగ చేసివ్వనా? పోనీ సగ్గుబియ్యం పాయసం కావచ్చనివ్వనా అని అంటూ ఆమె అన్నయ్య కోసం సంతోషపడుతూ అడుగుతూ ఉంటే, అవన్నీ ఏం వద్దులేమ్మా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్తూ ఎలా మాట్లాడాలా అంటూ ఆయన సంక్షోభిస్తూ ఉంటే, పర్లేదన్నయ్య చెప్పు, ఆయన బయటికి వెళ్ళినట్టున్నారులే అని కమల అనేసరికి, ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. కానీ అన్నయ్య అయినా అమ్మగా అయినా మిమ్మల్ని నేనే చూసుకున్నా కాబట్టి చెప్తున్నాను. శర్మకు మీకు నెలసరి వచ్చిందని ఒక చిన్న అబద్ధం చెప్పమ్మా అనేసరికి ఆవిడ ఏం అర్థం కాక చూసింది. నన్ను నమ్ము, ఒక్కసారి అబద్ధం చెప్పు చాలు, అంతే. మీ వదిన ఎలా చేస్తుందో ఆ అతి నేర్చుకుని ఒక్క 3 రోజులు నువ్వు కూడా చేయమ్మా అని అంటూ ఆయన చెప్పేసరికి, మీకు ఈ ఐడియా మహితనే ఇచ్చింది కదా, వద్దన్నయ్య, ఇంకోసారి ఆయనకు అబద్ధం చెప్పి ఇంకా దిగజారిపోవాలనుకోవడం లేదు. ఇప్పుడే అసహ్యించుకున్నట్లు చూస్తున్నారు నన్ను అని అంటూ ఆమె చెప్పేసరికి, ఈసారి అలా ఏం జరగదు. అంతవరకొస్తే నీ పక్కన ఈ అన్నయ్య ఉండడు అనుకుంటున్నావా అని అనేసరికి ఇక తప్పక తలూపిన కమల సాయంత్రానికి స్నానం చేసి తన సమయంలో ఎలా ఉంటుందో అలాగే పూలు పెట్టుకోకుండా ఒక పాత చీర కట్టుకొని బెడ్ పక్కన కింద చాప వేసుకొని పడుకుంది. బయట పెత్తనాలు అన్నీ చక్కబెట్టుకొచ్చిన శర్మగారు రూమ్లోకి వచ్చి కమలను అలా చూసి, క్రిష్ కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఒకసారి టైం చూసుకున్న పదం పాప, ఈ టైంకి అక్కడ అర్ధరాత్రి దాటుంటుంది కదా, ఆయన పడుకొని ఉంటారు, పొద్దున్నే మాట్లాడతారులే అని తనకు తానే చెప్పుకొని చాలాసేపుకి చైన్స్ గురించి ఆలోచిస్తూ పడుకుంది. పడుకున్నా కూడా నిద్ర పట్టకపోవడంతో తన కోసం తీయించిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసలు కేఎం చైన్స్ ఎక్కడెక్కడున్నాయని, వాటికి లింక్ ఏంటి, సపోర్టర్స్ ఎవరు, పబ్లిక్ రివ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని సెర్చ్ చేస్తూ వాటిని తెలుసుకుంటూ ఎప్పుడో తెల్లవారు ముందు అలా కళ్ళు మూసింది. మళ్ళీ అంతలోనే అలారం లాంటి ఆమె మైండ్ తెల్లవారింది పిచ్చిదాన అన్నట్లు లేపేసరికి ఆవలిస్తూ లేచి స్నానం చేసి పూజ చేసింది. గజిబిజిగా ఉన్న ఆర్య కూడా ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. బృంద మాత్రం హ్యాపీగా స్లీప్ వేసేసింది. తన బెడ్ మీద అతడు ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా దర్జాగా కాళ్ళు చేతులు టెడ్డీ బేర్ మీద వేసినట్లు వేసి పడుకుంది. ఆ మాత్రం దానికే తెగ ఫీల్ అయిపోతున్న ఆర్య నిద్ర లేచినా కూడా ఆమె డిస్టర్బ్ అవ్వకూడదని అలాగే పడుకున్నాడు. ఏంటి ఇంకా ఎవరు నిద్ర లేవలేదనుకుంటూ అందరి కోసం పెసరట్టు ఉప్మా, పల్లి టమాటా చట్నీ ప్రిపేర్ చేసి, టైం 8 అయినా కూడా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నట్టు తన ప్రకాశాన్ని వెదజల్లుతున్నాడు. కాబట్టి కాలేజ్కి 1 మంత్ హాలిడేస్ ఉన్నాయి. సో ఇంకేం పనిలేదనుకుంటూ కాసేపు సుందరి దగ్గరికి వెళ్దాం అనుకుని గార్డెన్లోకి వెళ్ళి సుందరి అని పిలిచేసరికి ఆమె దగ్గరికి వచ్చింది. మన సుందరి లేగదుడ, తెచ్చినప్పటి నుంచి నిన్ను బయటే పెట్టున్నాం కదా, ఈ రోజు నీకు మా ఇల్లు చూపిస్తానంటూ కొన్ని గడ్డి పరకలు ఆమెకు తినిపించాక లోపలికి తీసుకువెళ్ళింది పదం పాప. ఇంట్లోకి వెళ్ళగానే అదేదో తనకి మంచి ఫైర్ గడ్డి ఉన్న పొలంలాగా కనిపించినట్లుంది. ఇల్లంతా ఇష్టాన్ని తిరిగేస్తూ ఆడుకుంటూ సోఫా హ్యాండిల్కి తన రాణి కొమ్ములతో గుద్దుకుంటూ సుందరి సందడి చేస్తుంటే తన మెడలోని గంట శబ్దానికి మేల్కొన్నారు ప్రకాష్ హరితలు. టైం చూసిన ఆమె, అయ్యో ఇంతసేపు నిద్రపోయానా అని ఫాస్ట్గా చీర సర్దుకుంటూ లేవబోతుంటే, నీకిప్పుడు కోడలొచ్చింది హరిత, ముందులాగా నువ్వే ఉరుకులు పరుగులు మీద అన్నీ చేయాల్సిన అవసరం లేదు, త్రిపద చక్కదిద్దుతుందని అంటూ ప్రకాష్ గారు చెప్తుంటే, చిన్నపిల్లండి, కోడలొచ్చింది కదా అని నా పనులు మానేసుకుని కూర్చుంటానా అనుకుంటూ గబగబా స్నానం చేసొచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి తను చేయాల్సిన పనేం లేదని హాల్లోకి వచ్చేసరికి సుందరి ఆటలాడుతూ ఉంది పదం పాపతో. వాళ్ళిద్దరి అల్లరికి తాము లేచామని గుర్తించి ఆ దూడ దగ్గరికి వెళ్ళిన హరిత దాని తల నిబురుతూ ఉంటే అది ఆవిడ చేతి నాలికతో నాకుతూ తన భాషలో పరిచయం చేసుకుంది. బృంద ఆర్య కూడా ఇక వర్క్స్ ఏం లేకపోవడంతో వారం రోజులు బృందావనంలోనే ఉండిపోయారు. వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. పదం పాప అయితే ఖాళీగా ఉన్నప్పుడు కేఎం చైన్స్ గురించి కొత్త విషయాలని తెలుసుకుంటూనే ఉంది. తమ ఇంటికి వెళ్ళిన బృంద ఆర్యకి నాగేంద్ర ఇంట్లో లేడని తెలిసి కవితను అడిగితే ఆయన మనసేం బాలేదని
సొంత ఊరికి వెళ్ళారమ్మా. అప్పుడప్పుడు వెళ్తుంటారులే, కంగారేం పడకపోండి. బహుశా పదవి రాలేదని బాధ అయ్యుండొచ్చు అంటూ కవిత అమాయకంగా చెప్తూ ఉంటే, అది బాధ కాదు అత్తయ్య. మా నాన్న మీద కుళ్ళు, ద్వేషం అని మనసులో అనుకున్న బృంద. సరే అత్తయ్య గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశామేమో కదా ఈ వారం రోజులు లేకుండా అంటూ ఆమె చెప్తే, దాంతో ఏముందమ్మా, ఎప్పుడూ ఉండే పనే కదా. ఆయన నేనేం చేస్తాను వంట తప్ప, అన్ని పనులే చూసుకుంటారు కదా అని చెప్పి డల్గా ఉన్న ఆర్య మొహానికి ఏమైంది నాన్న అని అడిగేసరికి, ఏం లేదు మమ్మీ అని అంటూ ఆవిడని హత్తుకున్నాడు. అబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నాడు వీడు. అసలు వీడి జాతకం ఏంది? ఒక్కసారి బాగుంటాడు, మళ్ళీ అప్పుడే మూతి ముడుచుకుంటాడు, మళ్ళీ అబద్ధానికి కోపంగా ఉంటాడు అని అనుకుంటూ ఆమె ఫ్రెష్ అయ్యి వంట చేయడానికి వెళ్తుంటే, ఆర్య మాత్రం హెడేక్గా ఉంది మమ్మీ, ఆయిల్ పెట్టి మసాజ్ చేయవా అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి అతను కింద కూర్చొని ఆ మసాజ్ చేస్తుండగానే సగంలోనే నిద్రపోయాడు. వంట పూర్తి చేసి వచ్చేసరికి కదలకుండా కూర్చున్న కవితను చూసి ఆర్యను లేకపోతుంటే, పర్లేదులేమో పడుకోనివ్వంది కవిత. అయ్యో అత్తయ్య, బరువుంటాడు, మీరైనా ఎంతసేపు అలా కూర్చొని ఉంటారు? ఆయన పడుకున్నాడని మీరు ఇలాగే కూర్చున్నారా? ఇది మరీ బాగుంది. కొడుకు మీద ప్రేమ అంటూ బృంద అనేసరికి, వాడంటే నాకు ప్రాణం మరి. కాకపోతే వాళ్ళ నాన్న గారాబం వల్లే ఇలా తయారయ్యాడు, కానీ చాలా మంచోడు, తెలివుంది, కానీ ఉపయోగించినట్టు కవిత చెప్పేసరికి, అసలు ఈ ఆర్య ఏం చదువుకున్నాడు నాకు తెలియదే అనుకుంటూ అదే విషయాన్ని కవితను అడిగితే, వాళ్ళ నాన్న ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా, డాక్టర్ సీట్ కావాలన్నా కొనిస్తానన్నాడు, కానీ అదేంటో బట్టలు డిజైన్ చేస్తారు కదా, అది నేర్చుకొని అందులోనే డిగ్రీ తీసుకున్నాడు, కానీ ఇప్పుడేమో ఆ బిజినెస్, ఈ బిజినెస్ అంటూ వాళ్ళ నాన్న బిజినెస్ని వారానికి ఒకరోజు చూస్తూ ఇలా ఉన్నాడని ఆవిడ నిట్టూరుస్తూ చెప్పింది. ఓహో, బాబుగారు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారన్నమాట అనుకుంటూ ఆలోచనలో పడింది బృంద. తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. అగ్రహారం ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ప్రజెంట్ బృందావనంలోకి వచ్చేయండి. బృంద ఆర్య వెళ్ళిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ముగ్గురే మిగిలారు, అత్తా కోడలు విత్ మామగారు. సుందర్ని మర్చిపోకండి. సాయంత్రం టైం 4 గంటలు అలా అవుతోంది. సుందర్కి ఇల్లు బాగా అలవాటు అవడంతో ఇంట్లో గలీజ్ చేయకుండానే ఆడుకుంటూ అందరితో కలిసిపోయి తిరుగుతూ ఉంది. త్రిపద మాత్రం ఎందుకో ఆ 10 రోజుల నుండి సరిగ్గా నిద్రలేదు కాబట్టి ఆ టైంలో పడుకొని చాలా డీప్ స్లీప్లో ఉంటే తన చేతి మీద కొంచెం తడి తెలిసింది. ఆ తర్వాత మెత్తగా తెలిసేసరికి ఉలిక్కిపడి లేచి ఒక కేక పెట్టింది మన అగ్రహారం పాప. సుందరి, నువ్వేంటి మెట్లకెక్కి ఎలా వచ్చావు పైకి, అది కూడా నా రూమ్లో కంటూ ఆమె దగ్గరకు తీసుకుపోయేసరికి తలతో త్రిపుద చేతులు నెట్టేసిన సుందరి రూమ్లోనే ముందుకు పరిగెత్తింది. అటువైపు చూసిన త్రిపద ప్రమోద్, మహిత ఒక ప్లేస్కి వెళ్తున్నారు కారులో. బావా, ఇప్పటికి నేను అడగటం మాత్రం ఓసారి అంటే 108 సార్లు అడిగుంటాను ఎక్కడికి తీసుకెళ్తున్నావని. ఇప్పుడు నువ్వు కనుక నాకు చెప్పకుండా ఏదో ఒక పిచ్చి ప్లేస్కి తీసుకెళ్ళావనుకో, అందరూ అన్నట్లు నేనా వేసుకోవాలి చెప్తున్నా. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని కార్తీలాగా అని మహిత ప్రమోద్ చెవులో జోరీలాగా అడుగుతూ ఉంటే, అబ్బా కాసేపు కూడా సైలెంట్గా కూర్చోవడం నీ జన్మ చరిత్రలో లేదేమో కదా మహి అని ఆమెను తిడుతూ తాము రావాల్సిన ప్లేస్ వచ్చేసరికి కారాపి దిగమని కదుపుకున్నాడు ప్రమోద్. ఏంటి అప్పుడే వచ్చేసావా అంటూ ఒక్కసారిగా కళ్ళు బయటికి తిప్పిన మహిత షాక్ అయిపోయింది. స్ప్రింగ్ సీజన్తో చెట్లకు ఆకులు, పువ్వులు సరికొత్త అందంతో నిండుకునేసరికి ఆమెకు చూడటానికి చాలా బాగా అనిపించింది. కానీ ముందుకు వెళ్లకుండా కార్ దిగిన ప్రమోద్ని హత్తుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇంత మంచి ప్లేస్కి అని ఆమె ఎగ్జైట్ అయిపోతూ ఉంటే, కారు బ్యాక్ సీట్ల నుండి బెంటో కేక్ తెచ్చిన అతను మహిత ముందు పెట్టి, విష్ యూ మీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే మిసెస్ మహిత ప్రమోద్ శర్మ అని అంటూ విష్ చేసేసరికి మహిత ఫుల్ షాక్ అయిపోయింది. ఈరోజు నా బర్త్డే కదా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ డేట్ నాకు వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజింగ్గా ఉంది బావా. నేను రేపు వస్తుందేమో అనుకున్నాను అంటే, సర్లే మాట్లాపి కేక్ కట్ చేయని అతను చెప్పగానే ఆ సౌందర్యం మధ్యలో నిలబడి అతని చేతుల్లో కేక్ కట్ చేసి తినిపిస్తూ, మహిత ప్రమోద్ శర్మ, ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా అది జరుగుతుందా అని, కానీ ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ బర్త్డే మిస్సెస్ మహిత ప్రమోద్ శర్మ అంటూ చుట్టుపక్కల రీసౌండ్ వచ్చేలాగా ఆమె అరుస్తూ ఉంటే, మరి నాకు గిఫ్ట్ ఏం లేదా అని అడిగాడు ప్రమోద్. ముందు నీ కథ కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక ఇస్తానని ఆమె చెప్తూ ఉంటే ఆమె తల మీద ముట్టిన ప్రమోద్, ముందు నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, దాని తర్వాతే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటూ ఆమె కళ్ళు క్లోజ్ చేసి ఒక క్లాత్ బ్యాగ్ మహిత చేతుల్లో పెట్టాడు ప్రమోద్. అసలు అగ్రహారంలో ఏం జరుగుతోంది? సుందరి తిరుపతి రూమ్లోకి ఎందుకు వచ్చింది? మహితకు
ప్రమోద్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇవన్నీ ఆన్సర్స్ ఏంటివో తప్పకుండా గెస్ చేసి కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్పి కథని బాగా ఫాలో అవుతున్నారో. వాళ్ళకి రేపు అప్డేట్లో మంచి గిఫ్ట్ ఇస్తాను కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి.